అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైల్స్ దగ్ధం కేసులో ఇద్దరు ఆర్డీఓలు మురళి హరిప్రసాద్లను సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ను విధుల నుండి తొలగింపు. వైకాపా పాలనలో అభివృద్ధి కంటే అక్రమాలే ఎక్కువగా జరిగాయి. రెవెన్యూ రికార్డుల దగ్ధం కేసులో దోషులను తెలుగుదేశం ప్రభుత్వంలో కఠినంగా శిక్షిస్తాం స్పష్టం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేలపై కూర్చుని మదనపల్లె జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో కలిసి సహ సంపత్తి భోజనం చేసిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ప్రేమతో విద్యార్థులకు తన చేతులతో భోజనం తినిపించి సంతోషాన్ని పంచుకున్న ఎమ్మెల్యే. పోలీస్ విచారణకు స్వాగతిస్తాను మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా. తప్పు చేసినోళ్లు తప్పక శిక్ష అనుభవించాల్సిందే. ఇక డీటెయిల్స్ చూస్తే 2000 మంది పైగా విద్యార్థులు కలిగిన జెడ్పీ హై స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సహా సంపత్తి భోజనాల కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తన చేతులతో భోజనం తినిపించి అభిమానాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా చాటుకున్నారు. సంతోషంతో పిల్లలు తమతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యేకు తమ చేతులతో భోజనం తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజగోపాల్, ఉపాధ్యాయులు నాగరాజు, సురేందర్ నాయుడు, మహమ్మద్ ఖాన్, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు నాయుడు, మైనార్టీ నాయకులు ఎస్సీ మస్తాన్, అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, బిల్డర్ రామకృష్ణ, డాన్స్ రెడ్డప్ప, కౌన్సిలర్ రామకృష్ణ, నాగార్జున బాబు, మాజీ కౌన్సిలర్ నాయుడు, పులి మహాలక్ష్మి, రాధా, జేసీబీ వేణు, జేసీబీ ఈశ్వర్ నాయుడు, జీవీ నాయుడు, గురునాథ్ యాదవ్, ఆరిఫ్, సాజిద్, నాగూర్ వల్లి, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. శిక్షా సంస్థ కార్యక్రమం భాగంగా సహబంతి భోజనం నేను నా కాన్స్టిట్యూన్సీ పిల్లలందరితో కలిసి దాదాపు మా జెడ్పీఐ స్కూల్లో చదువుతున్న పిల్లలందరితో కలిసి ఈరోజు భోజనం చేయడం జరిగింది. చాలా ఆనందదాయకం. నిజంగా జెడ్పీఐ స్కూల్ వచ్చింది ఎడ్యుకేషనల్ ప్రైమరీ హబ్ అని చెప్పొచ్చు. పిల్లలు ఇంత బాగా ఇక్కడ చదువుకొని విద్యావంతులై రేపు దేశానికే వాళ్ళు పనిచేసే స్థాయిలో ఇక్కడ నుంచి వెళ్తున్నారు. నేను ఈ పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడున్న టీచర్స్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంతమంది పిల్లల మధ్యలో టీచర్స్ ఇంత బాగా మంచి విద్యాభ్యాసం కల్పిస్తూ ఇంత బాగా అందరితో కలిసి టీచర్స్ పిల్లలు చూసుకుంటున్నారు. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్స్ అన్ని సకాలంలో పనిచేస్తున్నాయి. కాకపోతే కూర్చోవడానికి డైనింగ్ బెడ్ అనేది లేదు. ఇప్పుడు తక్షణం మొన్న నేను లాస్ట్ విజిట్ లో చెప్పిన విధంగా 50/100 ఒక డైనింగ్ బెడ్ రెడీ చేస్తున్నాము. దానికి పైన షీట్స్ కూడా వేస్తాము. పూర్తి స్థాయిగా పిల్లలు కూర్చొని, ఈరోజు నేను కూడా కూర్చొని తిన్నాను. కింద మట్టిలో చాలా కష్టంగా ఉంది. ఇది మంచిది కాదు. తక్షణం నేను ఆ డైనింగ్ బెడ్ కూడా కల్పిస్తానని చెప్పి తెలియజేస్తూ, అది ఒకవేళ 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ డబ్బుతో క్రైటీరియా లేదు. పిల్లలు మట్టిలో కూర్చొని భోంచేస్తూ ఉండేది చాలా బాధాకరం. తప్పకుండా అది ప్రయారిటీ పెట్టి తక్షణం పిల్లలకు పూర్తి స్థాయిగా మనం ఇక్కడ మదనపల్లి సబ్ కలెక్టరేట్ లోని ఫైళ్ల దగ్ధం ఘటనపై ఇద్దరు ఆర్టీఓలు సీనియర్ అసిస్టెంట్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అగ్ని ప్రమాదం ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడం, అక్కడ పోలీసులను సెక్యూరిటీగా పెట్టకపోవడం, రెవెన్యూ ఫైళ్లు కాలిపోవడానికి నిర్లక్ష్యం చేయడం వంటి అభియోగాలను వారిపై మోపి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే సీఐ మరో ఇద్దరు పీసీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ నేతలు 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి కంటే అక్రమాలకు ఎక్కువగా పాల్పడ్డారని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘాటుగా విమర్శించారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు అమరావతికి వెళ్లానని, కనిపించిన ప్రతి ఎమ్మెల్యే, మంత్రి ఫైల్స్ దగ్ధం కేసు హాట్ టాపిక్ గా మారిందని గుచ్చుగుచ్చి మాట్లాడారని అన్నారు.
మదనపల్లె, పొంగనూరు, పీలేరు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారని విమర్శించారు. మాజీ మంత్రి అనుచరులు కాలనీ ఇళ్లు మంజూరు చేసిన స్థలాలను సైతం కబ్జా చేసి లక్షల రూపాయలు దండుకుంటున్నారని దుయ్యబట్టారు. అవినీతికి కేరాఫ్ గా మార్చేసిన వైకాపా నేతలు విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ గెలుపుకు బ్రహ్మరథం పట్టారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో వైకాపా నాయకులు చేసిన అవినీతిని పూర్తి స్థాయిలో బయటపెడతామని అన్నారు. అదే మంత్రి పెద్దిరెడ్డి అనుచరులుగా మాధవరెడ్డి, భావజాన్, మనోహర్ వంటి వారు కోట్ల రూపాయల విలువైన పేదల భూములను కబ్జా చేసి దోచుకున్నారని ఆరోపించారు. కౌన్సిలర్ స్థాయి నుండి మంత్రి వరకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వ పేదల భూములను కాపాడతామని తెలిపారు. ఆర్జే వెంకటేష్, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, నాగూర్వలి, రామకృష్ణాచారి, కౌన్సిలర్ గాంధీ, ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్, రాట్కొండ మధుబాబు, నవీన్ చౌదరి, మాజీ కౌన్సిలర్లు బాబు నాయుడు, రాధా, పులి, మహాలక్ష్మి, మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్, షంషీర్, దాదు, సాజిద్, ఆరిఫ్, జేసీబీ వేణు, జీవి నాయుడు, ముద్దు కృష్ణమనాయుడు, పెంచుపాడు స్వామి, జేవి రమణ, విజయమ్మ, నాగమణి, రెడ్డి, బు జాఫర్, సిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, నాయి బ్రాహ్మణ సంఘం, మంజునాథ్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఎక్కడ ముగించాలా నాకే తెలియని పరిస్థితిలో ఉన్నాం. మదనపల్లి నేను అసెంబ్లీలో గత వారం నుంచి ఉంటే 7 రోజుల్లో పోయిన ఆదివారం నుంచి నిన్న ఆదివారం వరకు అసెంబ్లీలో నాకు ఏ ఎమ్మెల్యే మంత్రి కలిస్తే కూడా ఏమన్నా మదనపల్లి హాట్ టాపిక్ అయిపోయింది, మదనపల్లి హాట్ టాపిక్ అయిపోయింది అని చెప్పి అడిగేవాడు. కాకపోతే వాస్తవం ఉంది, హాట్ టాపిక్. మదనపల్లి బయట పడిందని మదనపల్లి హాట్ టాపిక్, మిగతావన్నీ చెక్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్. వైఎస్ఆర్ పార్టీ మాటకి పార్టీ ఉంది కానీ వీళ్ళ సొంత అజెండాతో పనిచేశారు కానీ ప్రజల కోసం పనిచేయలేదు. వీళ్ళ దగ్గర ఎక్కడ స్పష్టత లేదు, ప్రజాస్వామ్యం విలువలు లేవు, ప్రజల కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక లేదు. వాళ్ళ సొంత ప్రణాళికతో పనిచేశారు కానీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి అధికారులకు వాళ్ళ ఇంటి మనుషులుగా తిప్పుకొని పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆఫీసుల్లాగా వ్యవహరించి 307 అనే సెక్షన్ 307 అనే ఒక సెక్షన్ వాళ్ళ ఇంటి టిష్యూ పేపర్ లాగా వాడిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీది. సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పైన 307 కేసు కట్టిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీది. దావులు సైలెంట్ గా వెళ్తున్నాం అంగళ్ళు. అటువంటి దానికి 7 అని చిత్రీకరించి తక్షణం దానికి ఏం చేస్తారంటే పూర్తి ఎంత విస్తీర్ణం ఉంటే అంత విస్తీర్ణం ఆ పరిధిలో తీసుకొస్తారు. అక్కడి నుంచి వలసపల్లిలో దాదాపు నీకు 10 నుంచి 12 ఎకరాలు. ఇది ఒక సర్వే నంబర్ లో ఆ రోజు వినయ్ చంద్ గారు జాయింట్ కలెక్టర్ గా ఒక ఆర్డర్ ఇస్తారు. ఏమని, ఈ ప్రభుత్వ భూమి, ఇది డీకేటీ వాల్యుబుల్ భూమి, ఇది యథావిధిగా ప్రభుత్వం చేతిలో ఉంటేనే మంచిది. ఇతనికి ఎవరైతే ఇప్పుడు అర్జీ పెట్టాడు ఇతనికి అర్హత లేదు అని చెప్పి ఇస్తే ఆ భూమి కూడా అమ్మేస్తారు. ఇప్పుడు ఆ భూమిని డెవలప్మెంట్ చేసి కట్టడం కట్టున్నారు మాధవరెడ్డి అనే మనిషి. ఇంకా అక్కడి నుంచి వస్తే ఈ ఏదైతే హోటల్ ఉంది ఇక్కడ గొల్లపల్లి క్రాస్ దగ్గర, అక్కడ అది పూర్తిగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించిన ఎంప్లాయీస్ కోసం నా దగ్గర నేను 2009లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా దగ్గర అర్జీ పెడితే నేను కూడా సంబంధిత జిల్లా కలెక్టర్ మురళి ఏం చేశారు, ఏమి చెప్తే అదే, హియరింగ్ కూడా అవసరం లే, అర్థమైంది, 6 అప్పీల్ కూడా చూసేది లే, ఏమి వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తే చెప్తే అది చేశారు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఎలా పనిచేసిందంటే ఆ రోజుల్లో వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ లాగా పనిచేసింది. పోలీస్ శాఖ పైన ఒక ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్ పైన, ఒక డిఎస్పీ స్థాయి ఆఫీసర్ పైన సింగులర్ లో మాట్లాడేది. చేయరా నీకే చెప్తా అనేది, చేయరా అనేది. మేము ఒక కానిస్టేబుల్ కూడా చూడమ్మా, ఇది చూడండి, క్లియర్ చేయండి, చూడండి అని చెప్తాం. ఎందుకంటే మర్యాద
మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటేనే వస్తుంది. ఏదో స్థానము ఏదో పదవి ఉందంటే అది ఉండదు. ఈ రోజు మీకు తెలియజేస్తున్నా. 1,00,000 చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా 5వ వారం నీరుగుట్టవారిపల్లి ఆంజనేయ స్వామి గుడి వీధిలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన మదనపల్లి ఖ్యాతిని కొనసాగించాలంటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని గుర్తు చేశారు. తన 5 ఏళ్ల పాలనలో 1,00,000 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతి వారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు నాయుడు, తెలుగు యువత వరుణ్ మార్పూరి, పురుషోత్తం, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, 1వ వార్డు మల్లికార్జున నాయుడు, టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, బాలమణి శేఖర్, బిల్డర్ రామకృష్ణ, కౌన్సిలర్ నాగార్జున బాబు, చలపతి, రెడ్డి రాయల్, గురునాథ్ యాదవ్, జేసీబీ మధు, జేసీబీ వేణు, జేసీబీ ఈశ్వర్ నాయుడు, జీవీ నాయుడు, స్టాప్ రిపోర్టర్ ఆదిప్ప, బాబు నాయుడు, కమలమరి కృష్ణ, రామిశెట్టి రత్నమయ్య, సుబ్రహ్మణ్యం నాయుడు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. యథావిధిగా ప్రతి వారం మనం చెట్లు నాటే కార్యక్రమం ఉండిందో ఆ క్రమంగా శనివారం మనం నాటాల్సి ఉండింది. కాకపోతే అసెంబ్లీ మరుసటి రోజు నాకు విజయవాడలోనే కొంచెం పనులు ఉన్నందువల్ల రాలేకపోయాను. ఈరోజు సోమవారం పెట్టుకున్నాను. ఎందుకంటే వారం మళ్ళీ తప్పితే మళ్ళీ ఒక 7 రోజులు మళ్ళీ వెయిట్ చేసి వస్తుంది. తప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి వారం చెట్లు నాటాలా. ఇట్స్ ఎ మెసేజ్ టు ద మదనపల్లి పబ్లిక్. మనకు సందేశం ఇవ్వబోతున్నాం. ప్రతి ఇంటికి 2 చెట్లు ఉండాలి. అది ఆ చెట్టు ఇంటి ఓనర్ కాపాడే బాధ్యత ఇంటి ఓనర్. ఆ విధంగా ఈరోజు దాదాపు ఒక మున్సిపల్ స్టాఫ్ అంతా సహకరించారు. కమిషనర్ గారి ద్వారా నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఇదే కాకుండా ఈరోజు మా జ్ఞాన మందిరం మా మహిళా అక్క చెల్లెళ్ళందరూ వచ్చారు. వీళ్ళు ఇక్కడ వచ్చిందే మన మంచికి అది సేవకు స్ఫూర్తి. వీళ్ళు ఎంతో బాధ్యతగా ఉంటారు ఎప్పుడు. అదేవిధంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు భూ కబ్జాదారులు పథకం ప్రకారమే ప్రభుత్వ రికార్డులను తగలబెట్టారని సిపిఐ నారాయణ ఆరోపించారు. నేడు సిపిఐ నారాయణ గారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22A రికార్డులలో జరిగిన అవకతవకల వల్లే రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులు కలిసి ప్రభుత్వ రికార్డుల పథకం ప్రకారమే తగలబెట్టారని, 35/2023 యాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయకుండా అప్పటి అధికార పార్టీ నాయకులు వారి అనుచరులు కలిసి పేద ప్రజల దగ్గర బలవంతంగా డీకేటీ భూములు లాక్కుని వాటిని కబ్జాదారుల పేరుపైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ప్రభుత్వం మారటంతో వారు చేసిన మోసాలు అరాచకాలు బయటపడతాయని రెవెన్యూ అధికారులు కబ్జాదారులు కలిసి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు ఉద్దేశపూర్వకంగానే తగలబెట్టారని అన్నారు. గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నప్పుడు ఇదే విధంగా టూరిజం ఆఫీసులో రికార్డులు తగలబెట్టారని, ప్రభుత్వం మారినా ఇప్పటి వరకు దానిపైన చర్యలు తీసుకోలేదని, అదేవిధంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం విషయంలో జరగకుండా చూడాలని అన్నారు. గత ప్రభుత్వ బాధితులకు సిపిఐ అండగా నిలబడి పోరాటం చేస్తుందని, ఆగస్టు 4వ తేదీన బాధితులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని నారాయణ గారు అన్నారు. ఈ ప్రాంతంలో గత ప్రభుత్వంలో సమస్యలు ఎదుర్కొన్న ప్రజలందరూ కూడా ఆగస్టు 4వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, శివారెడ్డి, సమితి సభ్యులు విశ్వనాథ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రెడ్డి సాహెబ్, ఆమ్ ఆద్మీ నాయకులు సయ్యద్ రహీం, జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, సహాయ కార్యదర్శి మహేష్, కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబా, మనోహర్ రెడ్డి, విశ్వనాథ్ నాయక్, మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కె మురళి, రెడ్డి, మాధవ్, సూరి తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రెవెన్యూ ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి పోలీసులు విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తన ఇంట్లో తనిఖీలు నిర్వహించేందుకు సీఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారని, తాను ఎటువంటి తప్పు చేయలేదని, తాను ఎప్పుడూ న్యాయం పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. దోషులు ఎవరైనా శిక్షింపబడతారని గుర్తు చేశారు. తను 5 ఏళ్ల పాలనలో ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, నిజాయితీగా పనిచేసిన నాకు పోలీసుల విచారణ స్వాగతిస్తానని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత వారం 20వ తారీఖున ఆదివారం రోజు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఏదైతే ఫైర్ జరిగిందో, గత వారంగా అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేయడం జరిగింది. దీనికి డీజీపీ గారు కూడా వచ్చారు, సిఎస్ గారు కూడా వచ్చారు, అందరూ వచ్చారు. ఏదైతే నేను 2019 నుంచి 24 వరకు శాసనసభ్యుడుగా ఉన్నానో
అప్పుడు ఏమన్నా జరిగినాయా అనే ఒక అనుమాన దీనితో ఈరోజు మా ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. మల్లికార్జున గుప్తా సిఐ గారి ఆధ్వర్యంలో దాదాపు 4 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడా 4 గంటల వరకు జరగడం జరిగింది. ఎక్కడ కూడా ఏది కూడా దొరకలేదు. అన్ని ఇల్లు తనిఖీ చేయడం జరిగింది, బీరువాలు తనిఖీ చేయడం జరిగింది, మంచాల కింద తనిఖీలు చేయడం జరిగింది. అన్ని రకాలుగా తనిఖీ చేసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఆధారం కూడా దొరకలేదని చెప్పి మీ శుభాముఖంగా తెలియజేసుకున్నాను. మీ అందరికీ తెలిసిందే, ఎవరైతే ఇప్పుడు అన్ని ఛానల్స్ ఎల్లో మీడియాస్ అందరూ ఉన్నారో, గత 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. నేను ఎలాంటి రాజకీయంగా చేశాను, నేను ఏం చేశాను అనేది మీ అందరు తెలిసిందే. ఒక తెల్ల కాగితం మాదిరిగా నేను ఎక్కడ కూడా కానీ భూమి కబ్జాలు కానీ కరప్షన్ కానీ ఏది లేకుండా 2014 నుంచి 19 వరకు ఏమన్నా అవకతవకలు జరిగినా కూడా నేను శాసనసభ్యుడు ఉండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినా కూడా నేను క్షమించలేదని చెప్పి ఎన్నోసార్లు మీ మీడియా మిత్రుల ముందు చెప్పాను. ఎక్కడ కూడా క్షమించేది ఉండదు, ఎక్కడ కూడా వాళ్ళు ముందుకు తీసుకొని పోయి సపోర్ట్ చేసే పని ఉండదని చెప్పి మీ అందరూ కూడా చెప్పారు. ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాను. ఎప్పుడు కూడా నా దృష్టికి వస్తే ఒక మంచి పరిపాలన వల్ల ఒక ముందస్తు ఆలోచన ఇచ్చి ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఎప్పుడు ఉండదని చెప్పి మదనపల్లి నాయి బ్రాహ్మణుల సేవా సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి ఆరాధన మందిరంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ సంఘం నేతలు పెద్ద ఎత్తున మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు త్యాగరాజ భవన్ నిర్మాణం కోసం 10 కుంటల స్థలాన్ని మంజూరు చేస్తానని, అప్పటి నుంచి విడతల వారీగా త్యాగరాజస్వామి ఆరాధన కేంద్రాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. నాయి బ్రాహ్మణ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని, బైపాస్ రోడ్డుకు 100 గుంటల స్థలాన్ని ఇచ్చి నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి తోడ్పాటున అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, మంజునాథ్, బాబాయ్, ముస్తూర్, మంజునాథ్, సిద్దక్క గారి మంజునాథ్, నరేంద్ర, శివకుమార్, రామకృష్ణ, ఆదినారాయణ, పాండు, పెద్ద సంఖ్యలో నాయి బ్రాహ్మణులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణుల సంఘం నుంచి సంఘ పెద్దలు అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారికి, నా తమ్ముడు ప్రభాకర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ శంకర గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అందరితో కలిసి పనిచేసిన వరుణ్ కి, అదేవిధంగా శివకుమార్ కి, నరేంద్రకి, బాబాయ్కి, వెంకటేష్, మదన్ మోహన్, రవికి, అన్న నవీన్ అన్నకి, మంజునాథ్ కి, సీనన్న గారికి, జీవి నాయుడు గారికి, వెంకటరమణ గారికి, మా ప్రసాద్ కి, అదేవిధంగా వేణుకి, ఇంకా చాలా మంది నాయకులు, మల్లికార్జున అన్న వెలుగు అన్న పెద్దలు, అదే రెడ్డప్పకి, అదేవిధంగా మా వేమయ్య, అదేవిధంగా పురుషోత్తం, అదేవిధంగా రెడ్డికి, చాలా మంది నాయకులు ఉన్నారు. మీ అందరికీ నా పేరు నమస్కారాలు. వాస్తవం ఆ రోజు నేను ఈ స్థలం ఇచ్చింది నాయి బ్రాహ్మణుల వెలుగుబాటుతనం చూసిన తర్వాత, వాళ్ళు కూడా సమాజంలో ప్రార్థనలు చేసుకోవడానికి వాళ్ళకంటూ ఒక సపరేట్ గా ఒక ఫంక్షన్ హాల్, వాళ్ళ ఆస్తిగా ఒక రూపం ఉండాలా. అది ఉంటే సమాజంలో వాళ్ళకు కూడా గుర్తింపు ఉంటుంది, తప్పకుండా వాళ్ళకు గుర్తించాలని చెప్పి ఆ రోజు ఈ స్థలం మీకు ఇస్తూ, అదేవిధంగా 3 లక్షల రూపాయలు నేను నా ఎమ్మెల్యే ఫండ్స్ లో మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిరంతరం నా ఆలోచన ఏమంటే వెనుకబాటుతనానికి లేకుండా చేయాలి. బీసీల వెనుకబాటుతనానికి
ఆ రోజు ఫెడరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి జరుగుతుందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈసారి మీకు అధికారంలోకి వస్తానంటే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాననేది కూడా చంద్రబాబు నాయుడు గారు. దగ్గరలోనే ఆ జీవో కూడా అమలయ్యి న్యాయమైన సెలూన్ షాపులకు అన్నిటికీ కూడా 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 50 సంవత్సరాలు వయసు ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇస్తామని చెప్పి ఆ రోజు మాటిచ్చారు. అదేవిధంగా ఈ రోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ దగ్గరలో ఈ పెన్షన్ కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే గతంలో మాకు 2009లో ఈ పునాది ఏర్పడడానికి కారణమైన గొప్ప వ్యక్తి ఎవరంటే మా షాజాన్ పాషా అన్న గారు. అన్న గురించి హిందూ సంఘాలు ఆ రోజు కూడా రోజుల్లో కూడా అన్న విమెన్స్ కాలేజీలో సమస్యలు ఉన్నాయన్నా, అక్కడ పోతే అడ్మిషన్లు జరుగుతాయంటే తక్కువగా మార్కులు వచ్చినాయి, వీళ్ళకి అడ్మిషన్లు లేవు అది ఇది అంటే అన్న ఒకే మాట చెప్పాడు, ప్రభాకర్ నువ్వు భయపడొద్దు, నువ్వు కాలేజీకి వెళ్ళి నువ్వు నిలిది ఏమొచ్చినా నేను చూసుకుంటానని చెప్పి అన్న ఆ రోజు ఒకటే మాట చెప్పాడు. ఆ ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి మీకు ఎన్ని రూములు కావాలో చెప్పండి, నేను అలాట్ చేస్తా, విద్యార్థులు వస్తే మదనపల్లికి వచ్చే ఇక్కడ సీట్ లేదని బయట పోకూడదని చెప్పిన ఏకైక వ్యక్తి మా షాజాన్ పాషా అన్న గారికి మేము అదే విధంగా రుణపడి ఉంటాము. ఈ పునాదికి ఈ బుద్ధి ఎంతో తోడ్పాటును అందించి ఈ బుద్ధి మేము ఇంతమంది నిలబడక నీడనిచ్చిన మా అన్నకు ఇంకొకసారి కూడా మేము విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై షాజాన్ పాషా అన్న, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. తర్వాత మన స్టేజ్ మీద ఉన్నటువంటి శ్రీనివాసులు గారు పెళ్లి కొడుకు రూము, వాళ్ళ అల్లుడు పెళ్లి కూతురు రూము కట్టేయడం జరిగింది. అదే విధంగా ఇటువైపు ఉన్నటువంటి డైనింగ్ హాల్ వచ్చి సంఘ సభ్యులందరూ చీటీలు వేసి అందరూ 50,000 నుంచి 5 లక్షల వరకు ప్రతి నాయ బ్రాహ్మణుడు మాకు చందా రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ డబ్బంతా వసూలు చేసి దీన్ని 12 సంవత్సరాల కాల పరిమితిలో ఇక్కడ వరకు తీసుకువచ్చినాము. ఇక దీనికి వెనకాల కాంపౌండ్ వాల్ ఒకటి పెండింగ్ ఉంది, అదొకటి కూడా నిర్ణయించాలని చెప్పి సమస్య చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. తర్వాత మా సమస్యల గురించి కాంపౌండ్ వాళ్ళు జయరామ్ నాయుడు గారు అప్పుడు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అదే రేణుగా గారు కాంపౌండర్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సహాయ సహకారాలతో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రేకులు వచ్చి కలిసి ఈ అబ్బాయి మొత్తం డబ్బు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. ఈ విధంగా 50 రూపాయల నుంచి 5 లక్షల వరకు మన భారత్ తరపున 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కాంస్య పథకాన్ని గెలుచుకున్న మను బాకర్ ను మోడీ అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెతో ఫోన్ లో మాట్లాడారు. ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత్ తరపున షూటింగ్ లో పథకం గెలిచిన తొలి మహిళగా రికార్డులకు ఎక్కడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా మారిందని పేర్కొన్నారు. ఇది అపురూపమైన విజయమని తెలిపారు. नमस्ते, मैं प्रधानमंत्री जी की कार्यालय से बोल रहा हूँ. प्रधानमंत्री जी बात करके मैं दे रहा हूँ. जी नमस्ते सर. అనుక్షణం ప్రజల పక్షం M95 న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.